కొంషెట్పల్లి గ్రామ సర్పంచ్గా తనను దీవించాలని గ్రామ సర్పంచ్ అభ్యర్థి మన్నె సుధాకర్ ప్రజలను కోరారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా యువకులను, మహిళలను, గ్రామ పెద్దలను అందరినీ కలుపుకొని కత్తెర గుర్తుకు ఓటు వేయాలని గడప గడపకు వెళ్లి ఓటర్లతో గ్రామాభివృద్ధి సంబంధించిన అంశాలను వారికి వివరిస్తూ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మన్నె సుధాకర్ మాట్లాడుతూ, ఒక్కసారి కత్తెర గుర్తుకు ఓటు వేయండి, నిరంతరం గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు. ముఖ్యంగా గ్రామంలో సీసీ రోడ్లు, మోరీలు, వీధి లైట్లు, త్రాగునీరు వంటి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని భరోసానిచ్చారు. అంతేకాకుండా గ్రామంలో ఇల్లు లేని పేదవారికి పింఛన్లు ఇప్పిస్తామని తెలియజేశారు. గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా ఎల్లప్పుడూ అండగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు నాయక్ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు వీరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, మైనార్టీ సోదరులకు, దళిత సోదరులకు, లింగాయ సోదరులకు, చిన్న పెద్ద బీసీ గౌడ్లకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్థానిక సంవత్సర ఎన్నికల్లో మొదటిసారిగా నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ చిన్న అవకాశాన్ని ప్రతి ఒక్కరూ నాకు ఇస్తే నేను అన్ని విధాల ఎంటుండి అన్ని రకాల అభివృద్ధికి చేస్తాను. అభివృద్ధిలో ఏ భాగంగా ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మన ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి కాకుండా 10,116 రూపాయలు ప్రతి కులానికి షాదీ ముబారక్ కాకుండా అన్ని కులాలకి నేను వాళ్ళ ఆడబిడ్డలకి అండగా ఉండి నేను అది కానుకగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రమాద బీమా అంటే యాక్సిడెంటల్, కొంతమందికి రోడ్లో పోతారు, అది పోతారు, ఇది పోతారు, కాబట్టి వాళ్ళకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ప్రతి ఒక్కరికి నేను చేపించడం జరుగుతుంది. యాక్సిడెంటల్ అంటే ఏదో విధంగా కాదు, పాము కాటు కావచ్చు, రోడ్డు ప్రమాదం కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, వీటన్నిటికీ వర్తిస్తుంది. కాబట్టి అందరూ చాలామంది బీద వాళ్ళు ఉన్నారు. సడన్గా ఒక కుటుంబంలో ఎవరినో కోల్పోతే మనకు ఎంత ఇబ్బంది అయితే ఆ కుటుంబం రోడ్డు గమనించాలి. ఓటు అంటే ఏదో కాదు, ఏదో పండుగ కాదు. మనకు ఇచ్చిన రాజ్యాంగంని మనం ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడం, మన సంస్కారం ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాలి, మంచి చదువుకున్న చాకచక్యంగా ఉన్న మనిషిని ఎదుర్కొనాలి. ఈ విధంగా ఉంటే మన ఊరిలో అన్ని విధాల మనకు అన్ని అందుబాటులో ఉంటాయి. ఆ ఊరు ఒక సర్పంచ్ అంటే ఏదో ఒక స్థాయి పొజిషన్ ఉన్నట్టు కాదు. మనం ఇంటికాడ కానీ మన చేనుకాడ కానీ ఒక పని మనిషిని పెట్టుకుంటాం కదా, ఒక ఇన్ఛార్జిని పెట్టుకుంటాము. అదే విధంగా మనకు ఒక ఇన్ఛార్జిని గ్రామానికి నియమించుకుంటున్నాము, పెద్ద మనిషిని కాదు. మనము గ్రామానికి సేవకుని నిర్ణయించుకుంటాం. ప్రతి ఒక్కరు ఏ ప్రాబ్లం ఉన్నా ఆ సేవకునితోని పని చేయించుకోవాలి. నేను ఆ సేవకుని స్థానంలో మీరు అవకాశం ఇస్తే నేను వచ్చి సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. నా గుర్తు ఇప్పుడు ఎన్నికలలో కత్తెర గుర్తు వచ్చింది. ఈ కత్తెర గుర్తుకు భారీ మెజార్టీతో మీరు నాకు అందరూ అమ్మ తల్లిదండ్రులు కానీ, అవ్వాతాతలు కానీ, తమ్ముళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ నాకు సహకరించి నాకు ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చి కత్తెర గుర్తుకు ఓటెచ్చి గెలిపించిందనుకో, సదా మీ సేవలో ఉంటానని మనవి